మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసులు గారు మీ కామెంట్ని పూర్తి చదివాను. మరి బూతులు ఎక్కువగా ప్రయోగించారు. ఒకటే విషయం అన్నా, మన టమోటా రైతులు నష్టపోవడానికి కారణం యూట్యూబ్ ఎల్గాలే అని నా నమ్మకం. ఎందుకంటే లేనిది పోనిది, ఇక్కడ పంటలు బాగున్నాయి, అక్కడ పంటలు బాగున్నాయి అని మొత్తంలో యూట్యూబ్లో పెట్టుకుని దాన్ని చూసి రేట్లు పుట్టి అంత చదివాను నేను. యూట్యూబ్లో చూసడం మానేస్తే మన రైతులు బాగుపడతారు. అది విషయం. మీకు నచ్చకపోతే చూడడం మానేయండి. యూట్యూబ్లో పడితే ఏమొస్తుంది? మరీ బూతులు ఎక్కువగా ప్రయోగించి మాట్లాడారు. ధరలు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ యూట్యూబ్లు కారణం కాదు. నిన్న సంవత్సరం అందరికీ డబ్బులు బాగా వచ్చాయి. 2 ఎకరాలు పంటేసిన రైతు వాళ్ళు 4 ఎకరాలు వేశారు. ఇది వాస్తవం. దాంతోపాటు టమోటాలో వచ్చిన ఆదాయం చూసి టమోటా వ్యవసాయం అంటే ఏమో తెలియని వాళ్ళు కూడా ఎకరాలు ఈసారి వేశారు. దానికి ఎవరేం చేస్తారు? మీరైతే మమ్మల్ని ఎలగాలని సంబోధించారు. శ్రీనివాస గారు మళ్ళీ చెప్తారు. మీరు చెవులు మీరే చెప్పారు యూట్యూబ్ చూడడం మానేసి రైతులు బాగుపడతారని. ఆ పని చేయండి. ఎవరన్నారు మిమ్మల్ని చూడమని చెప్పి? నేను ఎవరన్నారు? మీ చేతుల్లో పని. సబ్స్క్రైబ్ అంతే, నోటిఫికేషన్ ఆఫ్, రావు వీడియోలు. సునీల్ కృష్ణ గారు, సయ్యద్ అన్న పావగడ కళ్యాణదుర్గం ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. ఈ నెల 20 తర్వాత అనంతపురం స్టార్ట్ చేస్తున్నారు. కళ్యాణదుర్గం ప్లాంటేషన్ బాగా భారీగా జరుగుతుందన్న. ఇక లోకేష్ గారు, హలో సయ్యద్ అన్న, జూన్ 1 తర్వాత మార్కెట్ రైజ్ అవుతుందా? మే 15 తర్వాత భారీగా టమోటాలు దిగుమతి అయ్యే అవకాశం, భారీ దిగుమతి అవుతుందని సమాచారం ఉంది నా దగ్గర. ఇక జూన్ 1 రేట్లు అంటారా? చూద్దాం. ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతారు ఆ టయానికి. దాంతో వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. బట్ ఇక్కడ దిగుమతి ఎంత వస్తుందో మాత్రమే మనం చూడాలి. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఒకటే జననం ఒకటే మరణం అని. ఆ వీడియో కింద శ్రీనివాస్ గారు, ఒకటే జననం ఒక్కసారే మరణం ఒకటే జననం ఓకే, ఒక్కసారే మరణం వచ్చేటట్టుంది ఈ టమోటా రేట్ చూస్తుంటే. ఇక వివేకానంద గారు, ఈసారి రేట్లు లేకపోతే చాలామంది రైతులు పని వదులుకోవాల్సి వస్తుంది. పని చాలా ఘోరంగా ఉంది. ఏ పంట పెట్టాలో రైతుకి తెలియడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ అప్పు చేస్తున్నాడు, అది తీర్చలేక మళ్ళీ అప్పు చేస్తున్నాడు. ఇలాగే వ్యవసాయం చేస్తే పొలాలు కూడా అమ్మాల్సి వస్తుంది. చాలా కష్టం వ్యవసాయం. ప్రస్తుతమైతే నిన్న ఒక కామెంట్ పెట్టారు, వాతావరణం బాగుంటే అన్ని పంటలు కూడా బాగా వస్తాయి, ధరలు ఉండవు అని కామెంట్ పెట్టారు. ఈసారి అయితే వాతావరణం అనుకూలంగానే ఉంది. మొత్తం మీదైతే అన్నదాత ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ఒక పంట పోతే అప్పులు చేస్తారు, మళ్ళీ అప్పులు చేయాలి. అప్పులు చేసుకుంటూ పోతే చివరికి అన్నం పెట్టే అన్నపూర్ణ భూమాతను కూడా అమ్ముకోవాల్సి వస్తుందేమో. చాలా కష్టం వ్యవసాయం అని అంటూ ఆవేదన వెళ్ళబుచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రోజుకు 50 రూపాయలు పెరగాలి సయ్యద్ భాయ్. రమేష్ గారు, సయ్యద్ భాయ్ మినిమం రేటు వస్తే చాలు, రైతులు చాలా బాధగా ఉంది భయ్. ప్రస్తుత ధరలు బాగా లేవు, చాలా బాధగా ఉంది. సాధారణ మినిమం ధరలు వస్తే చాలు అని ఆయన కాలు పెట్టారు. సీజన్ ప్రారంభమైంది బ్రో. సుబ్బు గారు, ఆయన మరొకటి పెట్టారు, అన్న టమోటాలు పెరిగేదానికి ఛాన్స్ అన్నా సీజన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నా కానీ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఆల్ ఆర్ చెన్నై అండ్ రాజస్థాన్ టీమ్స్ మదనపల్లి మార్కెట్ యార్డ్. క్రికెట్ పైన అవగాహన తక్కువ. మరి చెన్నై రాజస్థాన్ టీంలు అన్నారు. నాకు క్రికెట్ పరిస్థితులు ఏమాత్రం పరిజ్ఞానం లేదు. టీవీఎస్ ఇంట్లో చేయడం నీ తప్పు కాదా? ఆది గారు, టీవీఎస్ ఇంట్లో కాదన్నది టీవీఎస్ ఇంటర్వ్యూ, నీ తప్పు కాదా? తప్పేముంది? టీవీ బాబు గారు ఏం చెప్పాడు? మే చివరి వారంలో ఢిల్లీ వ్యాపారస్తులు వస్తారు. ఆయన చెప్పింది అదే జరుగుతుంది కూడా. నీ హెడ్లైన్స్ సూపర్ కదా రైతే రాజు. ఏమంటాను మరి. శుభసూచకం సయ్యద్ భాయ్ ఫారూక్ గారు. ఇక నిన్న ఉదయం ఒక వీడియో అప్లోడ్ చేశారు, షార్ట్ వీడియో. చాలామంది అభినందన కామెంట్లు పెట్టారు. వారందరికీ నా శతకోటి వందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే,
రిటర్న్ చంద్ర గారు అన్నా ఎన్ని రోజులు అయ్యిందన్నా ధర పెరిగిందని టైటిల్ పెట్టినారు. హ్యాపీ అన్న. ఈ ఆనందం కలకాలం కొనసాగాలని, రోజు ధర పెరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా నుండి రోజుకి 20 రూపాయలు పెరగాలి దేవుడా. నేరెళ్ళ రెడ్డమ్మ గారు. గుడ్ న్యూస్ అన్న పురుషోత్తం రెడ్డి గారు. ఇక యుద్ధం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా బ్రో టమోటా ఎక్స్పోర్ట్స్కి నెక్స్ట్ కమింగ్ డేస్? ఆర్బీఎల్ ఆల్సో పోస్ట్ పోన్డ్ చేస్తున్నారు. యుద్ధం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? అలా యుద్ధం అన్నది ఇది మనం అనుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఉభయ దేశాలు ఎవరు యుద్ధం చేసినట్టు ఉభయ దేశాలు నష్టపోవడం ఖాయం. అది మనకు కూడా పాకిస్తాన్ యుద్ధం ఒక రకంగా యుద్ధ వేగాలు కమ్ముకున్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం అన్నీ ఉంటాయి. ఇప్పటి పాకిస్తాన్తో పొలాల పొందు శాస్త్రయాత్రలో ఒకసారి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ 2 ముక్కలు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి సారథ్యంలో కార్గిల్ వారు జరిగింది. ఇప్పుడు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసుకోవాలని ఎవరు అనుకోలేదు. సింధు జలాలను ఆపలేదు. ప్రస్తుతం మీద యుద్ధం తారాస్థాయికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ఈసారి ఇప్పుడైనా మన దేశం వశమవుతుందేమో చూడాలి. ఒకటైతే వాస్తవం, యుద్ధం వల్ల నష్టమే కానీ దానివల్ల లాభమైతే మాత్రం ఇప్పటికీ ఉండదు. రేట్స్ పెరుగుతాయా అన్న? ఖచ్చితంగా పెరుగుతాయన్న. ఇప్పుడు ఇవే ధరలు ఉంటాయా? ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఏమన్నో ఈరోజు ఘాటుగా చెబుతున్నాం, ఏమైనా మంచి రోజులు వస్తాయా? భాస్కర్ రెడ్డి గారు ఇవాళ వేలంపాట సాఫీ, నేను టైటిల్ కూడా పెట్టానన్నా, దిగుమతి తగ్గింది, వేలంపాట సాఫీగా సాగింది, యావరేజ్ ధరలు పెరిగాయని. అందుకే నేను కాస్త అన్నదాత సుఖీభవ కాదు, ఊరికే ఎందుకు ఉత్త మాటలు మనం మాట్లాడుకునేవి బాగుంటాయి అంతే తప్ప అన్నదాత ఎక్సెప్ట్ అన్నదాత ఆల్ ఆర్ హ్యాపీ. అన్నదాత సుఖీభవ అని మాకు చెప్తూ ఉంటాను. అందరూ అది ఉన్న విషయం. అది అవన్నీ ఎందుకు ఉత్త మాటలు, ఒక అన్నదాత తప్ప సమాజం మిగతా అన్ని వర్గాలలో బాగున్నారని సాంబశివ బదుటూరు గారు కామెంట్ పెట్టారు. మదనపల్లి మార్కెట్లో లైవ్ వీడియో పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా? బదు సాంబశివ గారు దమ్ము ధైర్యాలు ఇవన్నీ ఎందుకన్నా లైవ్ వీడియో పెట్టద్దని చెప్పి మండి యజమాని సంఘం నిర్ణయం తీసుకున్నది. మేము కూడా దాన్ని ఫాలో అవుతున్నాం. దేవుడా నువ్వు కాపాడాలి. వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు. గోవింద శ్రీనివాస గోవింద గోవింద. విష్ణునామస్మరణం సర్వపాపహరణం. అన్నా ఇప్పుడు మా సైడ్ హెవీ ప్లాంటేషన్ ఉంది, టమోటా ఎప్పుడు వేయాలంటే భయంగా ఉంది. హెవీ ప్లాంటేషన్ ఉంటే మానేయండి అన్న. భయపడుతూ టమాటా పంట, అసలు భయపడుతూ టమాటా పంట చేయకూడదు. బోయ్ అశోక్ గారు. అన్నా 2025 రైతుల జోబులు ఖాళీ అని చంద్రశేఖర్ కామెంట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు వస్తే ఇంతే అని మంజునాథ్ కామెంట్, డీసీ మంజునాథ్ కామెంట్ కూడా దానికి 100 రిప్లై ఇచ్చారు. శివకుమార్ గారు మరి కరోనా వచ్చింది జగన్మోహన్ వల్ల వచ్చిందని ఆయన రిప్లై ఇచ్చారు. అన్నా మదనపల్లి మార్కెట్లో మొత్తం లారీలే ఉన్నాయి, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు. సయ్యద్ అన్న పావగడ ఇది ఆల్రెడీ చదివాను నేను. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద ఒక అన్నదాత చాలా ర్యాష్గా కామెంట్ పెట్టారు, బుద్ధి ప్రయోగించారు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చూస్తేనే యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. మీరు చూడటం మానేస్తే ఆటోమేటిక్గా ఛానల్ అవి బంద్ అయిపోతాయి. ధరలు తగ్గినప్పుడు యూట్యూబర్ల మీద ఇలాంటి కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. రెండోది వచ్చి పేరెంట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళు చెబుతున్నారు, మనమే ఆశ కొద్దీ వాళ్ళు డబ్బులు కట్టి సమాధానం తీసుకుంటూ వాళ్ళ తప్పే ముందు వాళ్ళ పర్సనల్ ప్రత్యక్ష అడగడం వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. నేను చెబుతున్నా టమోటా పంట అదృష్టంతో ఆట అని. అయినా 5,000 రూపాయలు ఏముంది అని చెప్పి మీరే పెడుతున్నారు, డబ్బులు కడుతున్నారు. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత విషయం. దాని గురించి మాట్లాడదలుచుకుంది. ఎందుకంటే లక్షల పంట పెట్టినప్పుడు 5,000 ఖర్చు తప్పు లేదు, మన మనస్తత్వాలను బట్టి. కానీ ఇలాంటి బూతు పద ప్రయోగాలు చేయడం మాత్రం ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ చెప్తున్నా, అన్నదాత కామెంట్ బట్టి అన్నదాతకు ఇష్టం ఉంటే చూడండి, లేకుంటే మానేయండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.